కడపలో జరుగుతున్న మహానాడు ఏర్పాట్లను ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి పరిశీలించారు. మహానాడు పండుగను చాలా బాగా జరుపుతున్నామని అన్నారు ఎమ్మెల్యే. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దీపిక అందిస్తారు. మహానాడులో కూడా కొన్ని తీర్మానాలు అయితే చేయబోతున్నారు. ప్రస్తుతం అయితే మహానాడుకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరికొద్ది గంటల్లోనే మహానాడు కార్యక్రమం స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నింటినీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు చైతన్యారెడ్డి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. సో మొత్తానికి మహానాడు అనేది కడపలో చేయడం అనేది అందరికీ చాలా ఆశ్చర్యపరిచే విషయం. ఇటువైపు చూసుకుంటే వైసీపీ నాయకులు కూడా చాలామంది ఎన్నో విమర్శలు చేస్తున్నారు. మహానాడు కాదు దగానాడు అని. దీనిపై మీరేమంటారు? అంటే వాళ్ళు ఓర్వలేక చూసి ఇంత బాగా కడపలో చేస్తున్నారనేది ఒక జీర్ణించుకోలేక 100 మాట్లాడుతూ ఆ పనికిరాని మాటలు పట్టించుకునే టైము మాకు లేదు, ఆలోచన కూడా మాకు లేదు. దాని గురించి మీరు చెప్తే తెలుస్తుంది కానీ పట్టినారని చెప్పి మా కార్యక్రమం బాగా మా తెలుగుదేశం పార్టీ యొక్క పండగ మహానాడు పండగ, దాన్ని బాగా జరుపుకోవాలా. వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త, వచ్చిన ప్రతి ఒక్క అభిమాని ఆనందంగా తిరిగి వెళ్ళాలా అనే ఒక కార్యక్రమంతో మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఘనంగా జరుగుతున్నాయి. కడపలో పెడతారా అన్న వాళ్ళ ఆలోచన కూడా వచ్చి ఉండదు. ఈ కడప ఏం స్పెషల్ కాదు, అన్ని చోట్ల పెట్టినట్లే ఈసారి కడపలో పెట్టారు. రాయలసీమలో పెట్టాలనుకున్నారు, అది కడప ఎంచుకున్నారు. కాబట్టి ఎక్కడ చేసినా తెలుగుదేశం ప్రభుత్వం మహానాడు పండుగ బ్రహ్మాండంగా నిర్వహిస్తుంది. అదేవిధంగా ఇంతకు ముందు ఎప్పుడూ జరిగిన విధంగా కడపలో ఈసారి నిర్వహిస్తుంది. అంటే కడప అంటేనే వైసీపీ అడ్డా అంటారు, మరి వైసీపీ అడ్డాలో మనం మహానాడు నిర్వహిస్తున్నారు. సో మొత్తానికి అయితే ఏర్పాట్లు అయితే చాలా గ్రాండ్గా చేస్తున్నారు. అన్ని శరవేగంగా కూడా పూర్తి అవబోతున్నాయి. మరి కొన్ని గంటల మహానాడు కార్యక్రమం స్టార్ట్ అవబోతుంది. ఎలాంటి తీర్మానాలు ఈ సభలో తీసుకునే అవకాశాలు ఉన్నాయి? మీరు వైసీపీ అడ్డా అనేది ప్రతిసారి మానుకోండి. ఇది వైసీపీ అడ్డా, ఎవరు అడ్డా కూడా కాదు, ప్రజల అడ్డా అని మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ ఇంతకు ముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉండింది. అదే కార్యక్రమం మధ్యలో రాజశేఖర రెడ్డి గారు సొంత జిల్లా వాళ్ళు సీఎం అవుతారని ఒక సెంటిమెంట్తో అయ్యింది. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఒక్కసారన్నా ఆయన కొడుకుని చేసుకోవాలని ఒక సెంటిమెంట్తో అయ్యింది. ఆయనను చూసిన తర్వాత, ఆయన ప్రభుత్వాన్ని, ఆయన పాలనను చూసిన తర్వాత ఇంకా మాకు వద్దు అని నీట్గా క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చారు. 7 ఉమ్మడి జిల్లాలో 7, 10కి 7 ఇచ్చారు. ఇక్కడ ఎప్పటికీ అడ్డా ఏమీ కాదు, ముందని మానుకోండి. ఎక్కడ ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీ యొక్క బలం క్యాడర్ ఉంటుంది కాబట్టి మీరు దానికి పోయే ఎక్కడికి మీరు కడప అనేది స్పెషల్గా వాళ్ళ అడ్డా అనేది తీసేయండి దాంట్లో నుంచి. అండ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, చాలా తీర్మానాలు జరుగుతున్నాయి రకరకాలుగా. మా కాన్స్టిట్యున్సీలో మేము వివిధ తీర్మానాలు తీసుకున్నవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తున్నాం. వాటన్నిటి కూడా మినీ మహానాలు చేసినవన్నీ కూడా పెట్టున్నాము. అవన్నీ కూడా మళ్ళీ రాష్ట్ర స్థాయి లెవెల్లో కొన్ని తీర్మానాలు చేస్తారు. పార్టీ యొక్క సంస్కరణ ఎలా ఉండాలి రాబోయే, అంటే మాకు మా అధ్యక్షుల వారు, జాతీయ అధ్యక్షుల వారు మాకు చెప్పింది ఏంటంటే ఈసారి మహానాడు స్పెషల్గా తీసుకునే తీర్మానాలు రాబోయే 20 ఏళ్ళకి ఎట్లుండాలో తెలుగుదేశం పార్టీ మనం రాష్ట్రాన్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నా ఆ దిశగా మనం చేసుకోవాలి. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఈసారి మహానాడుని కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి కూడా చెప్పున్నారు. ఆ విధంగా సంస్కరణలు తీసుకుంటారు, తీర్మానాలు జరుగుతాయి. చాలా యొక్క గొప్ప అవుట్పుట్ వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. మొత్తానికి సభకి ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తారు? ప్రతినిధుల సభకైతే మేము 25,000 నుంచి 30,000, 40,000 మంది దూరాధారం బట్టి 2 రోజులకు ఒకసారి చేసుకుంటాం. కానీ బహిరంగ సభకైతే 5 లక్షలకు తక్కువ లేకుండా మేము మొబిలైజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి వైసీపీ కడపలో మనం చేస్తున్నాం, కానీ ఇది వైసీపీ అడ్డా అని చాలామంది అపోహ పడుతూ ఉంటారు. కానీ ఇది ఆ వైసీపీకి సంబంధించిన కడప అడ్డా కాదు, కేవలము అందరికీ ప్రజలకి సంబంధించిన అడ్డా అని మాత్రం చెప్తున్నారు. భారీగా అయితే ఏర్పాట్లు చేస్తున్నాము. రేపైతే కొన్ని కార్యక్రమాలు, అంటే రాబోయే 20 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి తీర్మానాలు తీసుకోవాలి, టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ ప్రజలకి ఎలాంటి సేవలు చేయాలి, ఎలాంటి అంశాలపై కూడా రేపు సభలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే అందరూ కార్యకర్తలు కానీ, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఇలాంటి తీర్మానాలపై కూడా ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. అలాంటి తీర్మానాలపై కూడా రేపు సభలో ప్రసంగించబోతున్నారంటూ కూడా కమలాపురం ఎమ్మెల్యే చైతన్యారెడ్డి గారు చెప్తున్నారు. సో ఓవర్ టు స్టూడియో.